హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంగ్లీష్కి గ్రామర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇక్కడ చూద్దాం. ఇవి మనకి టెట్కి కానీ డిఎస్సి కానీ ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కూడా చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హియర్ డాష్ కమ్ స్లాష్ కమ్స్ ద బస్. ఇక్కడ కమ్ వస్తుందా కమ్స్ వస్తుందా మనము కనుక్కోవాలి. ఇలాంటి వాటికి మనము ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని వర్బ్ని తీసుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది? బస్ ఉంది. బస్ అనేది సింగులరా ప్లూరలా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ బస్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్కి కరెక్ట్ వర్బ్ ఫామ్ ఏదో మనం ఇక్కడ తీసుకోవాలి. సింగులర్కి కమ్ వస్తుందా కమ్స్ వస్తుందా అంటే సింగులర్ వర్డ్స్కి సింగులర్ ఆబ్జెక్ట్స్కి కమ్స్ అనేది కరెక్ట్గా సూటబుల్ అవుతుంది అన్నట్టు. కాబట్టి ఆన్సర్ కమ్స్. హియర్ కమ్స్ ద బస్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్. హియర్ డాష్ కమ్ స్లాష్ కమ్స్ ద బస్సెస్. ఇక్కడ కూడా మనం ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని వర్బ్ తీసుకోవాలి కాబట్టి బస్సెస్ అనేది ప్లూరల్ అవుతుంది. ప్లూరల్కి సెట్ అయ్యే వర్బ్ ఫామ్ అనేది కమ్. కాబట్టి ఆన్సర్ అనేది కమ్ అనేది కరెక్ట్ అవుతుంది. హియర్ కమ్ ద బస్సెస్ ఈజ్ ద రైట్ సెంటెన్సెస్. నెక్స్ట్ స్లో అండ్ స్టడీ. స్లో అండ్ స్టడీ డాష్ విన్ ఆర్ విన్స్ ద రేస్. స్లో అండ్ స్టడీ ఈ రెండు వర్డ్స్ అండ్తో కంబైన్డ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ స్లో అండ్ స్టడీ ఈ వర్డ్స్ని మనము ట్విన్ వర్డ్స్ అంటారు. వీటిని పేర్ వర్డ్స్ అని కూడా అంటారు. ఈ పేర్ వర్డ్స్ మనకి సింగులర్ మీనింగ్నే ఇస్తాయి కాబట్టి సింగులర్ వర్బ్ ఫామ్ని ఇక్కడ మనము చూస్ చేసుకోవాలి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ఈజ్ ద కరెక్ట్ వన్. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది? విన్స్ అనేది వస్తుంది. విన్ కాదు విన్స్ వస్తుంది. నెక్స్ట్ బ్రెడ్ అండ్ బటర్ డాష్ ఈజ్ స్లాష్ ఆర్ ద వే టు గో. బ్రెడ్ అండ్ బటర్ ఈ రెండు బ్రెడ్ బటర్ ఈ టూ వర్డ్స్ కూడా అండ్తో కంబైన్డ్ అయి ఉన్నాయి. వీటిని మనము ట్విన్ వర్డ్స్ ఆర్ పేర్ వర్డ్స్ అని అంటాం కాబట్టి ఇవి కూడా మనకు సింగులర్ మీనింగ్నే ఇస్తాయి కాబట్టి ఈజ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ ద వే టు గో. ఇక్కడ చూద్దాం మనం కొన్ని ఈ ట్విన్ వర్డ్స్ అంటే పేర్ వర్డ్స్ని ఇక్కడ మనం ఏవి పేర్ వర్డ్స్ అంటామో మనం ఇక్కడ చూద్దాం. టైమ్ అండ్ టైడ్, రైస్ అండ్ కర్రీ, బ్రెడ్ అండ్ బటర్, కప్ అండ్ సాసర్, హెల్ అండ్ హెవెన్, స్లో అండ్ స్టడీ. వీటిని మనం ఏమంటామంటే ట్విన్ వర్డ్స్. వీటిని పేర్ వర్డ్స్ అని కూడా అంటాం. వీటన్నిటిలో కూడా రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి. రెండు సబ్జెక్ట్స్ కూడా మనకి అండ్ చేత కలపబడి ఉన్నాయి. వీటిని మనం తెలుగులో అయితే జంట పదాలని, ఇంగ్లీష్లో అయితే ట్విన్ వర్డ్స్ పేర్ వర్డ్స్ అని అంటాము. వీటిని మనము ఈ రెండు సబ్జెక్ట్స్ ఉన్నా కూడా వీటిని సింగులర్ సబ్జెక్ట్గానే భావించాలి, ఒకే సబ్జెక్టుగానే భావించాలి. కాబట్టి వీటి తర్వాత వచ్చే వర్బుని మనం సింగులర్ వర్బుగా రాయాలి. అందుకే వీటి ముందు వచ్చే వర్బ్ని మనము సింగులర్గానే తీసుకోవాలి. ఇప్పుడు మీకు దీనికి ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. టైమ్ అండ్ టైడ్. టైమ్ అండ్ టైడ్ డాష్ వెయిట్ ఆర్ వెయిట్స్ ఫర్ నన్. ఇప్పుడు ఇక్కడ మనకి టైమ్ అండ్ టైడ్ అనేది మనకు సింగులర్ సబ్జెక్ట్గానే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు సింగులర్ వర్బ్నే తీసుకోవాలి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే వెయిట్స్. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెయిట్స్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎగ్జామ్ డాష్ కండక్ట్ ఆర్ ఈజ్ కండక్టెడ్ ఎవ్రీ డే. మనకు రైట్ ఆన్సర్ ఈజ్ ద ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ ఎవ్రీ డే. ఇది మనకి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో వస్తుంది కాబట్టి ద ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ ఎవ్రీ డే. ఇది మనకి ప్యాసివ్ వాయిస్లో ఉంది. ద ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ ఎవ్రీ డే బై సమ్వన్. ఓకే,
ఇది మనకి ప్యాసివ్ వాయిస్లో ఉంది. అదే యాక్టివ్ వాయిస్లో అయితే మనకి ఏ విధంగా వస్తుందంటే, సపోజ్ మనం దే తీసుకుందాం. దే కండక్ట్ ఎగ్జామ్ ఎవ్రీడే. షీ కండక్ట్స్ ఎగ్జామ్ ఎవ్రీడే. ఈ విధంగా యాక్టివ్ వాయిస్లో వస్తుంది. మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి ఈజ్ కండక్టెడ్ అనేది కరెక్ట్ అవుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ మనకి ఇవి ఎప్పుడూ కూడా పని చెయ్యవు, ఇవి ఎప్పుడు కూడా వర్క్ చేయవు. ఇవి మాత్రము పని ఫలితాన్ని పొందుతాయన్నట్టు. ఆబ్జెక్ట్స్ అనేవి పని ఫలితాన్ని పొందుతాయి. ఇప్పుడు ఇక్కడ మనము సపోజ్ ద టీచర్ కండక్ట్స్ ఎగ్జామ్ ఎవ్రీడే. టీచర్ ఎప్పుడు ప్రతిరోజు ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది అంటే టీచర్ పని చేయడం జరుగుతుంది. ఇది టీచర్ మనం సబ్జెక్ట్గా తీసుకుంటున్నాం. ఎగ్జామ్ అనేది ఆబ్జెక్ట్ కిందికి వస్తుంది. ఇక్కడ ద ఎగ్జామ్ కండక్ట్ ఎవ్రీడే అంటే ఎగ్జాము రోజు ఎగ్జామే పెడుతుందంటే అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి సబ్జెక్ట్ అనేది పని చేస్తుంది, ఆబ్జెక్ట్ అనేది పని ఫలితాన్ని పొందుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్ వన్, ద హెడ్ మాస్టర్ అండ్ ద టీచర్ కేమ్ టు ద స్కూల్ ఎస్టర్డే. ద హెడ్ మాస్టర్ అండ్ ద టీచర్ కేమ్ టు ద స్కూల్ ఎస్టర్డే. దీనికి సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్ ఏంటో మీరు ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోవాలి. ఆప్షన్ ఏ డిడ్ దే, ఆప్షన్ బి డింట్ దే, ఆప్షన్ సి డింట్ వి, ఆప్షన్ డి డింట్ హీ. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఇక్కడ మీరు కామెంట్ చేయండి. దీనికి ఆన్సర్ నేను లాస్ట్లో చెప్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. తెలిసిన వాళ్ళు మీరు చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద హెడ్ మాస్టర్ అండ్ టీచర్ డాష్ ఈజ్ స్లాష్ ఆర్ బిజీ. ద హెడ్ మాస్టర్ అండ్ టీచర్ ఈజ్ బిజీ అని వస్తుంది. ద హెడ్ మాస్టర్ అండ్ టీచర్ ఈజ్ బిజీ వస్తుంది. ఇది ఎందుకు ఈజ్ వస్తుందో నేను తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద హెడ్ మాస్టర్ అండ్ ద టీచర్ ఆర్ బిజీ. ఇక్కడ ఆర్ వస్తుంది. ఎందుకో ఈ రెండిటికి డిఫరెన్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకసారి ద హెడ్ మాస్టర్ అండ్ టీచర్ అని వచ్చింది. 9th క్వశ్చన్లో ఏమొచ్చింది, ద హెడ్ మాస్టర్ అండ్ ద టీచర్ అని వచ్చింది. అండ్ తర్వాత 8th క్వశ్చన్లో అండ్ తర్వాత ద రాలేదు. 9th క్వశ్చన్లో అండ్ తర్వాత ద టీచర్ అని వచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది. ద హెడ్ మాస్టర్ అండ్ టీచర్ వస్తే దానికి సింగులర్ వర్బ్ వచ్చింది, ఈజ్ వచ్చింది. ద హెడ్ మాస్టర్ అండ్ ద టీచర్, ద టీచర్ ముందర కూడా ద, రెండు దాలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనకి ఆర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకు నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు 8th క్వశ్చన్లో కానీ 9th క్వశ్చన్లో కానీ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, హెడ్ మాస్టర్, టీచర్. ఈ 2 సబ్జెక్ట్స్ మనకి అండ్ తోని యాడ్ చేయడం జరిగింది, కంబైన్ చేయడం జరిగింది. అయితే ఈ 2 సబ్జెక్ట్స్ అండ్ తోని కంబైన్ చేయబడి వాటి ముందు ఒక ఆర్టికల్ని మాత్రమే యూజ్ చేసి ఉన్నట్లయితే అది దాన్ని మనము సింగులర్ సబ్జెక్ట్గానే భావించాలి. దానికి మనము సింగులర్ వర్బ్ను మాత్రమే ఉపయోగించాలి. 8th క్వశ్చన్లో మనకి హెడ్ మాస్టర్, టీచర్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటి ముందు ఒక ఆర్టికల్ ఒక దాన్ని మాత్రమే యూజ్ చేసినాం కాబట్టి ఈ టోటల్ సబ్జెక్ట్ని సింగులర్ సబ్జెక్ట్గానే తీసుకోవాలి. ఈ 2 సబ్జెక్ట్స్ని సింగులర్ సబ్జెక్ట్గానే తీసుకోవాలి. ఈ సింగులర్ సబ్జెక్ట్కి మనం సింగులర్ వర్బ్ను మాత్రమే తీసుకోవాలి. అందుకే మనకు 8th క్వశ్చన్లో ఈజ్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్లో మనకి హెడ్ మాస్టర్, టీచర్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఇవి అండ్ తోని కలపబడి ఉన్నాయి. అదేవిధంగా 2 ఆర్టికల్స్తోని ఏవైనా 2 ఆర్టికల్స్తోని కంబైన్ చేయబడితే ఆ 2 ఆర్టికల్స్తోని కంబైన్ చేయబడిన ఆ 2 సబ్జెక్ట్స్ని మనము ప్లూరల్ సబ్జెక్ట్స్గా భావించాలి. వాటికి ప్లూరల్ వర్బ్ని యూజ్ చేయాలి. అందుకే ద హెడ్ మాస్టర్ అండ్ ద టీచర్ ఆర్ బిజీ అంటే ఇక్కడ 2 వ్యక్తులు అన్నట్టు. ద హెడ్ మాస్టర్ అండ్ ద టీచర్
హెడ్ మాస్టరు అదేవిధంగా టీచరు ఇద్దరు బిజీగా ఉన్నారని దీని అర్థం. అదే 8th క్వశ్చన్లో ద హెడ్ మాస్టర్ అండ్ టీచర్ అంటే ఒకే వ్యక్తి. హెడ్ మాస్టరు టీచర్ అన్నా కూడా, హెడ్ మాస్టర్ అన్నా టీచర్ అయినా కూడా ఒకే వ్యక్తి కాబట్టి ఒక వ్యక్తికి మనం ఈజ్ యూజ్ చేయాలి. 9th క్వశ్చన్లో మనకు ఇద్దరు వ్యక్తులు, ద హెడ్ మాస్టర్ అంటే హెడ్ మాస్టరు, ద టీచర్ అంటే వేరే టీచర్ అంటూ ఇద్దరు వ్యక్తులు ఇక్కడ బిజీ అంటే ఆర్ అని ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఇంతకుముందు 7th క్వశ్చన్కి మీకు ఆన్సర్ చేయమని చెప్పాను. దీనికి ఆల్రెడీ మీకు ఇప్పుడు ఆన్సర్ తెలిసి ఉంటుంది. ఇంకోసారి రిపీట్ చేస్తాను క్వశ్చన్. ద హెడ్ మాస్టర్ అండ్ ద టీచర్ కేమ్ టు ది స్కూల్ ఎస్టర్డే. క్వశ్చన్ ట్యాగ్ ఏంటో చెప్పాలి. ఫస్ట్ ఆప్షన్ ఏ డిడ్ దే, ఆప్షన్ బి డింట్ దే, ఆప్షన్ సి డింట్ వి, ఆప్షన్ డి డింట్ హీ. ఇప్పుడు ఆన్సర్ తెలిసి ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ హెడ్ మాస్టర్ టీచర్ రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి, రెండు ఆర్టికల్స్ని యూజ్ చేశారు. ఇక్కడ టీచర్ ముందు కూడా రెండు ఆర్టికల్స్ యూజ్ చేశారు. అండ్తోని కంబైన్ చేయబడింది కాబట్టి ఇది ప్లూరల్ సబ్జెక్ట్స్గా తీసుకోవాలి. ఈ ప్లూరల్ సబ్జెక్ట్స్కి మనము ప్లూరల్ వర్బ్ని తీసుకోవాలి. కాబట్టి మనకి ఇక్కడ వి అయితే రాదు, హీ అయితే రాదు, దే వస్తుంది. డిడ్ దే కాదు కాబట్టి డింట్ దే ఈజ్ ద రైట్ ఆన్సర్. డింట్ దే ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.